ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బాగున్నారా? సెలవుల్లో ఇంట్లో చాలా బిజీ పనుల్లో ఉండుంటాం కదా మనం. అయితే ఈ దినం మరొక తరుణాన్ని దేవుడు మన సహోదరులుగా కూడి వచ్చే ధన్యత దేవుడు మనకి మన ఆయుష్ పొడిగించి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యాన్ని పాటల్ని ప్రారంభించుకునే ముందు ఒకసారి మన సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మీరు మీ ఉన్న స్థలాల్లోనే దయచేసి మోకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన ప్రభువా, జీవం గల తండ్రి, మాట తప్పని మార్పు చెందని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన పూజ్యమైన నామంలో నీ కృపా సింహాసనం ఎదుట సహోదరులుగా కూడి రావడానికి మా బ్రతుకు దినాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించి పెట్టినందుకే మా హృదయపూర్వకమైన నిండైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్తం పైన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, భయంకరమైన దినాల్లో మా జీవితాల పక్షంగా మీరు కలిగి ఉన్న నీ ఉన్నత ఉద్దేశాలు, నీ సంకల్పాలు మరొకసారి ప్రభా మీరు మాకు వినిపించి మాతో మాట్లాడి మా యొక్క సహోదరులంగా ఈ భూమి మీద మేము ఏ రీతిగా బ్రతకవలసిందో, ఏ రీతిగా మీ కొరకు సిద్ధపడవలసిందో, ఏదైతే మా కొరకు మీరు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారో వాటిల్ని మీరు బయలుపరచుకోనమని ప్రార్థిస్తుంటున్నాం. మాతోనూ మాట్లాడండి. ఈ కూడిగా ప్రారంభించి ముగించేంత వరకు మీ ప్రభుత్వము, మీ అధికారము, మీ శిరసత్వాన్ని కోరుకొంచున్నాం. నా మట్టుకు నేనైతే అజ్ఞానరాలిని, అపాత్రాలి, ఎటువంటి అర్హత కూడా లేని నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకున్నావు. యేసుక్రీస్తు ప్రభువారిలో నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, పాపక్షమాపణ, విడుదల, విమోచన బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఆరాధించుకొంచున్నాను. దేవా దయచూపండి. మీపై ఆధారపడుతున్నాను. నన్ను మరొకసారి కడిగి పరిశుద్ధపరిచి మీకు మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మా మధ్యలో మీ సన్నిధిని కుమ్మరించి తెరుబడిన ఆకాశం అనుగ్రహించి పెట్టిన వారే దేవా, మీ సన్నిధిని, మీ ముఖ దర్శనమును మేము సంపూర్ణంగా అనుభవించడానికి ప్రభా ఈ దినాన ప్రభా స్పష్టంగా దేవా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మీ వైపు మా చేతులు ఎత్తుకుంటూ సాగిలపడుతూ మా పరిస్థితులు, అక్కర్లు అన్నీ ఎరిగిన దేవుడు మీ యొక్క సమృద్ధిలోంచి తీర్చి మమ్మలను జీవాహారంతో తృప్తిపరచమని దేవా నీ వైపు చూస్తూ మీపై ఆధారపడుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామా? మరి పాటల పుస్తకాలు తెరిచి మనం పాటల ద్వారా కూడా దేవుని మహింపరచుకోవచ్చు. ప్రతి పాటలో ఎంతో జీవం ఉంటుంది. పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచుకుందాం. పాట సంఖ్య 425, పాత పుస్తకాల్లో 365. పడిపోకుండా కాయు రక్షక
వాటి సంఖ్య 714, పాత పుస్తకాల్లో 744. పాటల ద్వారా దేవుని స్తుతించాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కొంత మనం ధ్యానించుకుందాం. దయచేసి దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు
మనం చదువుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము మన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము అందరము కలిసి చదువుకుందాం. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మరలా కలిసి చదువుకుందాము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈ మాటని దేవుడు మనతో పంచి ఇచ్చినట్లు మరొకసారి ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, జీవం గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మీ యొక్క లేఖనాల్లో నుంచి మేము చదువుకున్నటువంటి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఆ మాట ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మమ్మల్ని తృప్తిపరిచి నీ ఉద్దేశాన్ని మేము సంపూర్ణంగా ఎరిగినట్లు కృప చూపమని మీ సహాయం కొరకు చేతులెత్తి ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకునే భాగము 1వ వచనము. దీంట్లో మనం 2 స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉంది, ఇంకొక స్త్రీ మూఢురాలుగా ఉంది. ఈ స్త్రీలు కాకుండా 2 కూడా ఇల్లులు కలిగిన వారిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ స్త్రీ ఇద్దరికి ఇల్లులు ఉన్నాయి. ఇల్లు అనేది మనకి దేని చూపిస్తుందంటే భద్రతని చూపిస్తుంది. గాలి, ఎండ, తుఫాను, వర్షం వీటన్నిటిలోంచి మనం మన ఇంట్లో ఉండేటప్పుడు మనం భద్రపరచబడే వారంగా ఉంటాం. అందుకనే ఈ లోకంలో దేవుడు మనకి ఇల్లు అనే దాన్ని ఏర్పరిచినట్లుగా చూడగలుగుతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో 2 స్త్రీలు వారి ఇళ్లను ఏ రీతిగా కాపాడుకుంటూ వస్తున్నారు, ప్రభు యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని ఎలా గ్రహించారో మనం ఈ భాగంలో కొంతమంది స్త్రీల గురించి ఇది మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ జ్ఞానవంతురాలు అని వ్రాయబడింది. జ్ఞానవంతురాలు ఏం చేస్తూ ఉందంటే తన ఇల్లు కట్టుకుంటా ఉందంట. తన ఇల్లు తను చక్కగా కట్టుకునేదిగా ఉంది. ప్రమాదాల నుంచి అన్ని పరిస్థితుల నుంచి కాపాడబట్టడానికి తన ఇల్లును తను నిర్మించుకునేదిగా ఉంది జ్ఞానవంతురాలు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవరు జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా ఎవరున్నారనేది మనం చూడగలిగితే మొట్టమొదట ఒక స్త్రీ ఆది కాండంలో ఒక స్త్రీని మనం చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ఆమె పేరైతే రాయబడలేదు, కానీ ఆమె ఎంతో జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా మనం ఆమెని చూడగలం. చూద్దామా? ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాము. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం కలిసి చదువుకుందాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఇక్కడ ఆదిలో దేవుడు సృష్టించిన తర్వాత భూమి మీద నరులను దేవుడు చేసినవాడుగా ఉంటున్నాడు. నరులను చూసి దేవుడు వారికి ఒక పని బాధ్యత అప్పగించాడు. అయితే వారు తప్పిపోయినప్పుడు వారిని భూమి మీద నుంచి పరలోకం నుంచి భూమి మీదకి పంపించినప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ భాగాలన్నీ మనకి తెలిసినవే అయినా ఇంకొకసారి మనం వీటి గురించి ధ్యానించుదాం. ఇక్కడ భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంతాపపడిన వాడిగా ఉంటున్నాడు. నరులను వారి పరిస్థితి చూసినప్పుడు దేవుని హృదయంలో కొంచెం కూడా సంతోషం లేదు. ఎంతో దుఃఖముగా, ఎంతో బాధపడేవాడిగా ఉంటున్నాడు. సంతాపపడి తన హృదయంలో ఏం చేసుకున్నాడు? దేవుడు నొచ్చుకున్నాడంట. చూడండి, నొచ్చుకొనెనే మాటకు అర్థం ఏంటంటే
పొడవబడెను అని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా చూడగలుగుతున్నాం. నొచ్చుకున్నాడు. ఆ రోజే, ఆదిలోనే, అనాదిలోనే దేవుడు తన హృదయంలో ఒక పొడవుబడినట్లుగా మనం అక్కడ పొడవుబడినప్పుడు ఆయన రక్తాన్ని అక్కడ కారేదిగా ఉంటుంది. అయితే నరులు చెడుతనాన్ని పోవాలంటే దేవుడు పొడవుబడిన వాడుగా ఉండవలసిన వాడుగా అయిపోయాడు. ఆదిలోనే తన హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. ఆ దినాల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంకా కింద వచనాలు మనం ధ్యానించినట్లయితే 7వ వచనం చదువుకుందాము. నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. వీరిని సృష్టించినందుకు ప్రభువు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా సంతాపము నొందిన వారిగా ఉంటా ఉన్నారు. భూమి మీద నరులను చేసినందుకే, సృష్టి అంతా చేసినందుకు ప్రభువు చాలా మంచిది అనుకున్నారు. అయితే 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నరులను చేసినందుకు ఆయన పొడవుబడి సంతాపపడే దేవునిగా చూడగలుగుతూ వస్తుంటున్నాం. అయితే ఇంకా కింద వచనానికి వెళ్ళేటప్పుడు 11వ వచనం చదువుకుందాము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకము అంతా కూడా దేవుని సన్నిధిలో ఎట్లా అయిపోయింది? చెడిపోయింది. చెడిపోవడమే కాకుండా బలాత్కారంతో నిండినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఎంతో బలాత్కారంతో చెడిపోయి భయంకరమైనటువంటి పాపంతో మనం ఈ యొక్క భూలోకం అంతా చెడిపోయినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడు చూసినప్పుడు ఇక్కడ ఒక్క కుటుంబము ఆయనకి కనిపించినట్లుగా చూడగలుగుతున్నాం. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది చెడిపోయిన వారుగా ఉన్నారు, ఎంతోమంది బలాత్కారంతో నిండిన వారుగా ఉన్నారు. అయితే వారందరిలో కూడా దేవుని చూచినప్పుడు ఒక్క కుటుంబం దేవునికి కనపడిందిగా ఉంటుంది. చూద్దాం ఆ కుటుంబం ఎవరో. 9వ వచనం కలిసి చదువుకుందాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ నోవాహు ఒక్కడే లేడు. నోవాహు ఎట్లా ఉన్నాడంటే ఆయన గుణగణాలు ఈ వచనంలో రాయబడతా ఉన్నాయి. నోవాహు మొట్టమొదట నీతిపరుడుగా ఉన్నాడు. నోవాహు ఎలా ఉన్నాడు? బలాత్కారంతో ఉండేటువంటి ఈ లోకంలో, చెడిపోయిన ఈ లోకంలో ఎంతో దేవునికి దుఃఖాన్ని, సంతాపాన్ని, దేవుని హృదయాన్ని గాయపరిచేటువంటి ఈ లోకంలో ఆ ప్రజల మధ్యలో నోవాహు ఎట్లా ఉన్నాడు? నీతిపరుడుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాదు నోవాహు తన తరములో నిందారహితుడిగా మనం చూడగలుగుతున్నాం. నీతిపరుడు, నిందారహితుడు. నిందారహితుడు అంటే దోషం లేనివాడు, నింద లేనివాడు, ఎంత నిర్మలమైన మనసాక్షి కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతాం. అంతేకాకుండా నోవాహు దేవునితో కూడా నడిచినవాడంట. చూడండి, తన తరం అంతటిలో భూలోకం అంతా కూడా చెడిపోయినప్పుడు, భూలోకం తన చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రదేశాలు, భూలోకం మొత్తం చెడిపోయినప్పుడు ఒక్క నోవాహు దేవునితో నడుస్తూ ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. అంతేకాకుండా నిందారహితుడుగా చూడగలుగుతా ఉన్నాం. అయితే నోవాహు ఒక్కలే ఉన్నారా? కాదు ప్రియులారా, నోవాహుకు భార్య ఉంది, ఆయనకు 3 కుమారులు ఉన్నారు. అంతేకాకుండా 3 కోడళ్ళు కూడా ఉన్నారు. ఈ సమయంలో నోవాహు వయసు 600 సంవత్సరం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంతో వృద్ధుడుగా ఉంటున్నాడు, ఎంతో శక్తిహీనుడిగా ఉంటున్నాడు. అయినా కానీ తన తరములో నిందారహితుడుగా, నీతిపరుడుగా, దేవునితో నడిచిన వాడిగా ఆయన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయనకి భార్య ఎంతో, చూడండి నోవాహు భార్య గురించి వ్రాయబడింది ఇదే అధ్యాయంలో. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం ఒకసారి కలిసి చదువుకుందాం. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండును ఆ వాడలో ప్రవేశింపవలను. ఈ వృత్తాంతం అంతా మనకి తెలిసిందే. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు వాడను నిర్మించుకో,
3 అంతస్తులు కలిగి ఉండాలి, దాంట్లో ఆహారాన్ని సిద్ధపరచుకో, అయితే నేను జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించబోతున్నాను, సమస్తాన్ని కూడా నేను నాశనం చేయబోతా ఉన్నాను. కాబట్టి దీని నుంచి, ఆ గొప్ప కీడు నుంచి, మరణం నుంచి తప్పించబడాలంటే మీరు ఆ యొక్క రక్షణ ఓడలోనికి మీరు రావాల్సింది, ఒక ఓడని మీరు నిర్మించుకోండి అని నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు వచ్చి తన భార్యతో పంచుకునేవాడుగా ఉంటున్నాడు. ఆమె విని ఏం చేసింది? వర్షం అంటే తెలియదు ఆ దినాల్లో, అంతవరకు వారికి భూమి మీద వర్షం పడనే లేదు, వరదలు తెలియదు. అయితే ఆయన భార్య నోవాహులో ఉన్నటువంటి ఆ సుగుణాల్ని ఆమె గ్రహించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. నోవాహు దేవునితో నడుస్తున్నాడని ఆమె గ్రహించింది, నోవాహు నీతిపరుడని గ్రహించింది, అంతేకాకుండా నోవాహు నిందారహితుడని గ్రహించి ఆమె సహకరించింది. ఆమె ఎంతో తన కుమారులకి చెప్పింది, అదిగో వాడ నిర్మించే పనిలో, వాడ నిర్మించడం అంటే, అంత పెద్ద వాడ నిర్మించడం అంటే, ప్రభువు ఇచ్చినటువంటి నమూనాలో కట్టడం అంటే కొంత ఎంతో శ్రమతో కూడినటువంటి పని, ఎన్నో రోజులు పట్టేటువంటి పని. అయితే తన కుమారుల్ని బయటికి పంపించలేదు, మీరు వెళ్ళండి, ఆహారం సమకూర్చండి, లేకపోతే మీ ముగ్గురికి 3 ఇల్లులు కట్టుకోండి, లేకపోతే మీరు ఆస్తి సంపాదించండి, లేకపోతే మీకు అది చెయ్యండి, ఇది చెయ్యండి అని ఆమె భార్య వారికి సలహా ఇవ్వట్లేదు. కానీ వారికి ఏం చెప్పింది? వారి యొక్క నోవాహుతో పాటు కుటుంబం యావత్తు కూడా వాడకట్టే పనిలో నిమగ్నులైనట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. వీరు దేవుని మాటకి విధేయత చూపించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతా ఉన్నాం. వీరు దేవుని యొక్క ఆ యొక్క చెప్పినటువంటి మాటకు వినినటువంటి వారే, విధేయత చూపినటువంటి వారే వాడ పనులు ఆమె కుమారులు, ఆమె కోడళ్ళు కూడా ఎంతో నిమగ్నులై ఆ యొక్క నమూనాలో, ప్రభువు ఇచ్చినటువంటి నమూనాలో నోవాహుతో పాటు జ్ఞానం కలిగి వారు సహకరించి ఒక గొప్ప రక్షణ ఇంటిని వారు నిర్మించుకునేవారుగా చూడగలుగుతా ఉన్నాం. ఆ స్త్రీ ఎంత సిద్ధపరిచిందంటే వారి కుమారులను సిద్ధపరిచింది కదా. అంతేకాదు కోడన్రు అంటే బయట నుంచి వచ్చేటువంటి స్త్రీలు, వాళ్ళను కూడా ఆమె సిద్ధపరచడంలో ఎంతో జ్ఞానాన్ని ఆమె కలిగినట్లుగా చూడగలుగుతున్నాం. ఆమె ఎందుకని అంత జ్ఞానం కలిగి ఉన్నదంటే నోవాహులో ఉండేటువంటి ఆ యొక్క నీతి, నిందారహితం, ఆ యొక్క దేవునితో నడిచే విధానాన్ని ఆమె చూడగలుగుతూ వచ్చింది. ఆమె ఈ లక్షణాలు చూచింది కాబట్టి ఆ యొక్క వాడ పనిలో ఆమె కుమారులు, కోడళ్ళు వారితో నోవాహుతో పాటు ఎంతో శ్రమ పడుతూ, ఎంతో కాలాన్ని వెచ్చిస్తూ, ఎంతో స్వంత హస్తాలతో వాళ్ళు పనిచేసేటువంటి వారంగా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఈమె ఇంకా చూడండి, ముందుకు వెళ్తూ ఉంటే 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. అంతేకాదు, మీరు వాడలో ఉండే దినాలన్నిటిలో కూడా మీరు ఎట్లా తింటారు? ఇంకా వాడలో ఒకసారి దేవుడు వాడను తలుపు మూసినప్పుడు ఆ యొక్క మరలా వాడలోంచి బయటకు వచ్చేంత వరకు వారికి ఆహారము అవసరమై ఉంటుంది. ఈమె ఎంత జ్ఞానం కలిగి మన ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని రోజులకి ఆహారాన్ని మనం సిద్ధపరచుకోగలం, 1 రోజు 2 రోజులు తర్వాత మనం సిద్ధపరచుకుంటే అది నిల్వ ఉండదు, పాడైపోతూ వస్తుంది. అయితే ఈ స్త్రీ ఎంతో జ్ఞానం కలిగి అన్ని రోజులకి, ఆమెకి కాదు ఆమెతో ఉండేటువంటి వాటిలన్నిటికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. చూడండి, ఆ వచనం మరలా చదువుకుందాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. ఎంత ఆహారాన్ని సిద్ధపరచాలో చాలా ఎక్కువ మొత్తాదులో సిద్ధపరిస్తేనే కానీ వారి కుటుంబానికి, వారితో పాటు ఉండేటువంటి జీవులకు ఆహారం ఎంత అవసరమో ఈ స్త్రీ ఎంత సిద్ధపరిచిందో, ఈ స్త్రీ ఎంత జ్ఞానం కలిగి ఆ దినాల్లో ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఆమె దేవుని యొక్క మాట మీద భర్తతో పాటు విశ్వాసం ఉంచింది. భర్త యొక్క ఆజ్ఞానుసారంగా ఆమె జీవించినట్లుగా చూడగలుగుతున్నాం. భర్తకి ఆమె విధేయత చూపించినట్లుగా, లోబడినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. భర్తలో ఏం చూసిన గుణాలు ఏంటి? నిందారహితుడు, నీతిపరుడు, దేవునితో నడిచినవాడు. ఈ యొక్క
మంచి లక్షణాలు, మంచి గుణాలు ఆమె గ్రహించిన కారణాన ఆమె ఏమైంది? ఆమె విధేయత చూపించింది. అంతేకాకుండా విశ్వాసం ఉంచింది. అంతేకాకుండా భయంకరమైనటువంటి ఆ ప్రమాదం ఎవ్వరూ ఓడలో ఉండేటువంటి ఈమె కోడళ్ళు, ఈమె భర్త, కుమారులు తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా బ్రతకలేని పరిస్థితుల్లో ఆమె తన ఇంటిని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క స్థితిగతులను గుర్తించుకొని ఆ ప్రమాదం నుంచి, భయంకరమైనటువంటి నాశనం నుంచి ఆమె తప్పించుకోవడానికి ఎంతో శ్రమపడిన స్త్రీగా, ఎంతో జ్ఞానాన్ని కలిగిన స్త్రీగా ఆమెను మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. అంతేకాకుండా ఈ స్త్రీ ఇంకేం చేసింది చూద్దామా? 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై వాడలో ప్రవేశించారు. ఆ వాడలో ప్రవేశించారు. ఆమె కోడల్ని తీసుకొని వెళ్ళింది, కుమారులు తీసుకొని వెళ్ళింది. భర్తతో పాటే భర్త వెళ్ళినటువంటి మార్గంలో ఆమె ఓడ లోపలికి ప్రవేశించింది. ఓడ లోపలికి వెళితే ఏముంటుంది? రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆ ఇంటిలో ఏముంటుంది? ఎంతో సురక్షితం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. వాడు వెలుపల ఉంటే వారి పరిస్థితి మనకి క్రింద అధ్యాయంలో మనం చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ఈ యొక్క పరిస్థితుల నుంచి, మరణం నుంచి, ఈ యొక్క నాశనం నుంచి ఆమె తప్పించబడాలంటే ఆ యొక్క రక్షణ వాడనేటువంటి ఆ ఇంటిలోనికి ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా ఆమె సమకూర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఇంకా 13వ వచనం చూద్దాము. ఆదని మందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు, వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ వాడలో ప్రవేశించిరి. ఆ దినానే, ఏ దినమైతే నిర్ణయించాడో ఆ దినానే వాళ్ళు వాడలో ప్రవేశించడానికి ఇష్టపడ్డారు. అబ్బే ముసలోళ్ళు మీ ఇద్దరు వెళ్ళండి, మేము రామని కొడుకులు అనలేదు. అరే మీ కొడుకులు మీరు వెళ్ళండి, మేము రామని కోడండ్రు కూడా అనలేదు. అయితే ఎంతో విధేయత కలిగినటువంటి వారుగా వారు ఆ యొక్క నాశనం నుంచి వారు తప్పించబడటానికి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు వాడలో ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఇంకా క్రింద వచ్చిన 23వ వచనంలో మనం చూడగలిగితే 7వ అధ్యాయము 23వ వచనం చూస్తే, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. భూమి మీద మొత్తం తుడిచివేయబడిన పరిస్థితులు. ఆ దినాన నోవాహు యొక్క కుటుంబం మాత్రము మిగల్చబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ స్త్రీ ఎంత ప్రభువు ఎడల ఆయన యొక్క దీనత్వాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క నడకను గ్రహించినటువంటిదే. ఆమె వెంబడించిన స్త్రీగా, జ్ఞానం కలిగిన స్త్రీగా ఆ ఓడలో, ఆ యొక్క రక్షణ ఇంటిలో ఆమె ప్రవేశించింది కాకుండా ఆమెతో పాటు ఆమె యొక్క కుమారులను, కోడండ్రులను కూడా ఆమె సమకూర్చుకునేటువంటి స్త్రీగా ఈమెను మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదువుకుందాము. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. 18వ వచనం. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చారు. ఆ యొక్క భూమి మీద ఇంకెవ్వరూ లేరు, ఏ జంతువు లేదు. వీరితో పాటు ఉండే ఆ యొక్క జతలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇంకేమీ లేదు. అయితే వీళ్ళు మాత్రం, ఈ కుటుంబం మాత్రం ఓడలో నుంచి బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని వీరు రుచించినటువంటి వారే. ఒక్కసారి ఓడ తలుపు తీసి బయటకు వచ్చినప్పుడు నిర్మానుష్యంగా భయంకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు చూడగలుగుతూ వచ్చారు. చూడండి 9వ అధ్యాయం 19వ వచనంలో, వీరి సంతానము భూమి అంతటా వ్యాపించెను. ఆ ఒక్క కుటుంబం యొక్క సంతానము ఈ దినం వరకు భూమి అంతటా కూడా వ్యాపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 10వ అధ్యాయము 32వ వచనం చూద్దామా. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే.
జల ప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. వీరిలో నుండి జనాలు భూమి మీద వ్యాపించినట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. మొదట సృష్టి అంతటిని కూడా నాశనము చేయబడ్డారు, భూమి మీద నుంచి తుడిపి పెట్టబడింది. అయితే వీరిలో నుంచి జనములు భూమి మీద వ్యాపించినట్లుగా చూడగలుగుతున్నాం. చూసారా, ఆ స్త్రీ కూడా దేవుని మాటల మీద విశ్వాసం ఉంచిన కారణాన భయంకరమైన ఉపద్రవం నుంచి, భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి, ఆ యొక్క దేవుని యొక్క కోపం నుంచి తప్పించబడిందిగా మనం చూడగలుగుతాం. ప్రాణాలతో ఆమె బయటకు వచ్చింది. ఆమె యొక్క ఆ ఇంటిలోనికి వెళ్ళిన కారణాన తన కుటుంబం, తన బిడ్డలను, తన యొక్క కోడళ్లను, తన కలిగిన దాన్ని పట్టుకుని ప్రభు కొరకు నిలబడిన కారణాన ఆమె తప్పింపబడిందిగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ స్త్రీయే కాకుండా ఇంకొక స్త్రీని కూడా మనం చూద్దాము. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మరొక స్త్రీ ఉంది. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనం మరలా చదువుకుందాము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వాని దాచిపెట్టెను. ఈమె పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఈమె పేరు యొకోబేదు. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. లేవి కుమార్తె ఈమె. చూడండి, ఈమె పేరు యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయము 1 ఈమె పేరు యొకోబేదు. 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. 6:20 నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అమ్రాము తన మేనత్తి అయిన యొకోబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఈమె పేరేంటి? అమ్రాము తన మేనత్తి అయిన యొకోబేదును పెండ్లి చేసుకొనెను. ఈమె పేరు యొకోబేదు. ఈమె అహరోను, మోషే, మిరియామును కనినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇక్కడ ఒకసారి రాయబడింది. ఇంకొక చోట సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 59వ వచనం చదువుకుందాం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకోబేదు. అమ్రాము భార్య పేరు ఏంటి? యొకోబేదు. ఈమె లేవి కుమార్తె. ఈమె అమ్రాముకి భారీగా ఉంటా వస్తూ ఉంది. అయితే ఈమె ఏం చేసింది? నిర్గమాకాండము 2వ అధ్యాయము, అక్కడికి వెళ్దాం. మరలా నిర్గమాకాండము 2వ అధ్యాయంలోకి వెళ్ళి 1వ వచనం చూసుకుందాం. లేవి వంశస్థుడికి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడై ఉండట చూచి 3 నెలలు వానిని దాచెను. చూసారా, ఈ యొక్క యొకోబేదు కుమారుని కన్నట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆజ్ఞ పరిస్థితులు ఏంటంటే, ఎవరికైతే మగపిల్లలు పుడతారో వారిని ఏం చేయాలి? చంపబడవలసినటువంటి దినాల్లో వాళ్ళు ఉంటా వస్తున్నారు. అక్కడ కూడా మరణం పొంచి ఉన్నట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈ యొకోబేదే అలాంటి పరిస్థితుల్లో అమ్రాము యొకోబేదు ఒక కుమారుని కన్నారు. కుమారుడు పుట్టాడనేటువంటి విషయం రాజుగారికి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కానీ ఎవరికి తెలిసినా కానీ ఏం చేస్తారు? కుమారుని వాళ్ళు చంపేసేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఆ దినాల్లో అటువంటి రాజాజ్ఞ కలిగిన వారుగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ ఎంత జ్ఞానం కలిగి ఆ కుమారుని, చిన్న బిడ్డను దాచిపెట్టడం చాలా
చాలా కష్టమైనటువంటి పని. ఏంటంటే ఆ బిడ్డకి మనం చెప్పేది అర్థం కాదు, వినేటువంటి జ్ఞానం కానీ ఉండదు. చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డకు మనం ఏమి కూడా చెప్పలేమన్నమాట. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను 3 నెలలు దాచిపెట్టడానికి ఆమె ఎంతో చురుకుదనం, జ్ఞానం, ఎంతో దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని ఆమె కోరుకుని బిడ్డను దాచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈమె పేరు 2 సార్లు బైబిల్లో రాయబడింది, కానీ ఈమె యొక్క పరిస్థితులు మనం ఎంత అనుదినము అనుక్షణము బిడ్డ సౌండ్ చేస్తాడేమో, లేకపోతే ఏడుస్తాడేమో, ఏడ్చినప్పుడు ఆ సౌండు ప్రక్క వాళ్ళకి ఏమైనా వినపడుతుందేమో, భయంగా ఎంతో హృదయంలో భారంతో ఎంతో ఎవరికైనా తెలిసిపోతుందేమో, ఎవరైనా రాజుగారికి నాకు మగబిడ్డ పుట్టాడనే విషయాన్ని చెప్పేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు ఆమె యొక్క జీవితంలో కలిగినట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. అంతేకాదు, ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 3 నెలలు ఆమె దాచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఆమె ఎందుకు దాచిపెట్టింది ఆ బిడ్డను అంటే, ఇక్కడ మొదటి వచనంలో మనం 2వ వచనం మనం చూడగలిగితే, వాడు సుందరుడై ఉండుట చూచి, వాడు సుందరుడై ఉండుట చూచింది. ఆయనకు సౌందర్యం ఆమె చూడగలుగుతా వచ్చింది. నీ ప్రభు సౌందర్యవంతుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయమైనటువంటి ప్రభువుని ఆమె కనుగొనగలిగింది. ఆయన సౌందర్యాన్ని ఆమె చూడగలిగింది. కాబట్టి ఆమెను ఏం చేసి పెడతా వచ్చింది? దాచిపెడతా వచ్చింది. 3 నెలలు దాచిపెట్టి తర్వాత 3 నెలల తర్వాత ఆమె వల్ల కావట్లేదు, దాచిపెట్టడానికి ఆమె తరం అవట్లా. ఆమె ఆ యొక్క సౌందర్యవంతుడైన ప్రభువు దగ్గర ఆమె కనిపెడతా వచ్చింది. ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చినట్లుగా, ఆమెకి బుద్ధి జ్ఞానం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ముందుకి మనం వెళ్తూ ఉంటే ఇంకా 10వ వచనం చదువుకుందాము. ఆ స్త్రీ 9వ వచనం చివరి భాగం చదువుతున్నాను. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. అంతేకాదు, ఆ బిడ్డని జమ్ము పెట్టె చేసింది. ఆ యొక్క నైల్ నది, ఈ భాగం అంతా మనకి పరిచయమైనటువంటి భాగమే. ఆ జమ్ముపెట్టలో తీసుకున్నటువంటి ఫరో కుమార్తె మరలా ఈమెకు పాలిచ్చి పెంచమని ఆమెకి అప్పచెప్పినట్లుగా చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈమె ఎట్లా పెంచింది ఆ బిడ్డను? ఆమెకు చూడండి 10వ వచనం. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయింది? ఆమె తన ఇంటికి తీసుకొని వచ్చింది. తన ఇంటిలో ఉండేటువంటి ఆహారము, తన యొక్క ఇల్లు ఎట్లా కట్టుకుందంటే, ఆ యొక్క జ్ఞానము, ఆహారం పెట్టేటువంటి ఇంటిగా కట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, పాలిచ్చి పెంచిందంట. ఆ బిడ్డ ఎంతో చిన్నవాడు, అంటే 3 నెలలు నిండినటువంటి పసి బిడ్డ. ఆ బిడ్డను ఎట్లా పెంచిందో మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం. 6-7 వచనాలు మనం కలిసి చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాస్కము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను గవనుల మీదను వాటిని వ్రాయవలెను. ఈమె యొకెబేదు ఆ 3 నెలలు నిండినటువంటి బిడ్డను ఎట్లా పెంచిందంటే, కూర్చుండినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఆ బిడ్డని అభ్యసింపచేస్తుందంట. ఏమి అభ్యసింపచేసింది? ఏదైతే ఆమె హృదయంలో ఉంచుకుందో, 6వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. ఆమె హృదయంలో ఏదైతే ఉంచుకుందో, సౌందర్యవంతుడైనటువంటి ప్రభువుని, సుందరుడైనటువంటి ప్రభువుని ఆమె అనుభవిస్తూ వచ్చిందో, ఆమె కనులారా చూస్తూ వచ్చిందో, ఆ ప్రభు యొక్క
ఉద్దేశము, ఆ ప్రభు యొక్క గొప్పతనం, ఆ ప్రభు యొక్క ఉన్నత ఉద్దేశాన్ని మోషేకు అభ్యసింపజేస్తూ వచ్చింది. బాల్యం నుంచి, చిన్న నెలలప్పటి నుంచి, 4వ నెలల నుంచి ఆమె ఈ విషయాలన్నీ అభ్యసింపజేస్తూ వచ్చింది. పండుకొని లేవగానే దేవుని యొక్క విషయాలు, నువ్వు గొప్ప నాయకుడు అవ్వాలి, దేవుని కొరకు బ్రతకాలి, మనం ఐగుప్తు దాస్యంలో ఉంటున్నాం, దాస్యం నుంచి విడిపించబడాలి, మనం ఆ యొక్క పూర్వ పరిస్థితులన్నీ కూడా ఆమె ఆ బాబుకి తెలియచేస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ యొక్క పాలిచ్చి పెంచింది ఆమె, మంచి ఆహారాన్ని ఆ బాబుకి ఇచ్చింది. అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని పూర్ణంగా ఆ యొక్క చిన్నతనం నుంచి ఆ బాబుని పెంచుతూ వచ్చింది. ఎక్కడ? తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటిలో అనుక్షణం ఆ యొక్క మోషేకు పాలతో పాటు ఈ యొక్క దేవుని యొక్క ఆ వాక్యం అనే పాలను ఆమె పెట్టి ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గొప్ప నాయకుని, 6 లక్షల కాల్బలాన్ని నడిపించే నాయకుడు అంటే అంత తేలికపాటి పని కాదు. ఎంత జ్ఞానం కలిగినటువంటి నాయకునిగా, సాత్వికమైన నాయకునిగా, నమ్మకమైనటువంటి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి ఆ గొప్ప నాయకునిగా ఆమె బాల్యంలోనే సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఈ విషయాలన్నింటిలో ఆమె ఏం చూసింది? సుందరుడై ఉండుట చూసింది. ఏం చూసింది? ప్రభు యొక్క సౌందర్యాన్ని చూసింది. ఆమె ప్రభు యొక్క రూపురేఖలు చూసింది, ప్రభు యొక్క ప్రేమను చూసింది, ఆయనకు గొప్పతనాన్ని చూసిన కారణాన, అనుభవించిన కారణాన, ఆమె హృదయంలో ఉంచుకున్నటువంటి కారణాన ఆ యొక్క మోషేను ఆమె దాచిపెట్టగలిగిన స్త్రీగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. చూడండి, ఇంకొక స్త్రీ సమూయేలు గ్రంథంలో మరొక స్త్రీ, 1 సమూయేలు 1వ అధ్యాయము, 1 సమూయేలు 1వ అధ్యాయంలో ఇంకొక స్త్రీని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ మొదటి అధ్యాయం అంతా మనకి పరిచయమైనటువంటి భాగమే. ఈమె పిల్లలు లేరు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలే ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవైందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఈమె దేవుని సన్నిధిలో పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె హృదయం నిండా ఎంతో భారంతో ప్రభు యొక్క అక్కరే. ఆ దినాల్లో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ స్త్రీ ఆ యొక్క మందిరమునకు వెళ్ళి ఆమె తన హృదయాన్ని ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఆమె ప్రభువుని మనం చేసుకునే స్త్రీగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. అయితే ఆ యొక్క ఏలి వచ్చి ఏమంటున్నారు, నువ్వు ఏంటి ఇంకా మత్తురాలువా నువ్వు అని అడిగారు. ఆమెకు కోపం రాలేదు, ఆమె విసుక్కోలేదు. ఏంటి నన్ను ఇలా తిడుతున్నారు, నన్ను మత్తురాలు అంటున్నా. మత్తు ఎప్పుడు వస్తుంది? మద్యం తాగేవాళ్ళు మత్తుగా ఉంటారు. కాబట్టి ఈ మాట అనినప్పుడు నువ్వు మద్యము, చూడండి ఆ 15వ వచనంలో ఉంది ఆ మాట. అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం కలదానే ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, నేను మద్యం పానం చేయలేదు, ద్రాక్షారసం తాగలేదు, నేను మనోదుఖం కలిగినటువంటి స్త్రీగా ఉన్నాను. కాబట్టి నేను నా యొక్క దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించుకుంటా వస్తుంటున్నాను. ఆమె కోపం తెచ్చుకోలేదు, ఏలి మాటలకి ఆమె విసుగు చెందలేదు, ఆమె కోపం తెచ్చుకోలేదు. ఎంతో విధేయతతో, ఎంతో సౌమ్యంతో ఏలికి ఆమె జవాబు చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. ఎంతో జ్ఞానంతో ఆమె సమాధానం చెప్పిన స్త్రీగా మనం చూడగలుగుతాం. ముందు వచనాలకు వెళ్దాం మనం. 18వ వచనం, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. తర్వాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖగా ఉండట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చిరి. ఆమె ఎక్కడికి వచ్చేసింది? మళ్ళీనే తన ఇంటికి వచ్చేసింది. తన ఇంటికి ఆమె వచ్చినటువంటి స్త్రీగా మనం ఈమెను చూడగలుగుతూ ఉన్నాం. ఆ స్త్రీ
చూడండి, ఆమె చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు కూడా ఒక కుమారుని అనుగ్రహించినట్లుగా చూడగలుగుతా ఉన్నాం. 20 వచనం, గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని. ఆమె ఏదైతే దేవుని సన్నిధిలో అడిగిందో ఆమెకి దేవుడు అనుగ్రహించినట్లుగా చూడగలదు. దేవుని యొక్క అక్కర ఎరిగి ఆమె ఏదైతే ప్రార్థన చేసుకుందో దేవుడు ఆమె యొక్క మనవి ఆలకించి ఆమెకి ఒక కుమారుని అనుగ్రహించిన వాడుగా ఇక్కడ మనం ఈ వచనంలో చూడగలుగుతా వస్తుంటున్నాం. ముందుకు వెళ్దాం మనం. ఈమె కూడా ఆ బాబుని ఎట్లా పెంచిందో 23వ వచనం, కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిది అది చేయము, నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమె తనను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతని పెంచెను. ఈమె కూడా అక్కడనే ఇంటిలోనే ఉండి ఆమె ఏం చేసింది, పాలు మానిపించేంత వరకు ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. ఎలా అయితే యోకెబేదు, మోషేను, దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆమె తెలియచేసి అభ్యసింపచేసి పాలిచ్చి పెంచిందో, ఈమె కూడా హన్నా కూడా సమూయేలుని బాల్యంలోనే చిన్నతనంలోనే రోజుల నుంచి కూడా ఆమె గొప్ప ప్రవక్తగా ఆమె తయారు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమె ఎంట ఉండి పెంచింది కాబట్టి మన ఇల్లులు ఎట్లా ఉండాలి, మంచి ఆహారము, పిల్లలకు జీవాహారము అందించేటువంటి తల్లులంగా మనం ఉంటూ, సహోదరులంగా ఉంటూ మన పిల్లలు ప్రభు కొరకు పెంచవలసిన వారు అటువంటి గొప్ప బాధ్యత మనకు దేవుడు అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. జ్ఞానంతో పెంచవలసినటువంటి వారంగా మనం ఉంటా వస్తుంటున్నాం. బలం వస్తుందని ఆ ఆహారము ఈ ఆహారము, ప్రోటీన్స్, న్యూట్రిన్స్ ఇవన్నీ కాకుండా జీవాహారము, ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క కార్యాలు, ప్రభు యొక్క ఆ యొక్క నీతి, ప్రభు యొక్క కలిగిన జ్ఞానాన్ని మన బిడ్డల్లో మనం పోసేవారంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అది ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో బాల్యం నుంచి కూడా ఆత్మీయమైనటువంటి బలవంతులుగా వాళ్ళు చేయబడతారు. పెద్ద అయినప్పుడు వాళ్ళు ప్రభు కొరకు ఎంతో ఉపయోగపడేవారుగా ఉంటారు. అదే మన నుంచి ప్రభు కోరేదిగా ఉంటుంది. మన ఇంటిలో మనతో పాటు పిల్లలు ఉన్నప్పుడు, మనతో పాటు కూర్చున్నప్పుడు, మనతో పాటు పండుకున్నప్పుడు అప్పుడే మన పిల్లలకి దేవుని వాక్యాన్ని మనం నేర్పించవలసినటువంటి బాధ్యత మనకుంది. అభ్యసింపచేసేటువంటి బాధ్యత మనం కలిగిన వారంగా ఉంటున్నాం. ప్రభువు అదే కోరేవాడుగా ఉంటున్నాడు. రాబో తరానికి మన బిడ్డలను మనం సిద్ధపరిచేటువంటి వారంగా ఉండాలి. పూర్వపు స్త్రీల వలె ఆ యొక్క వేది ఏ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చింది, గొప్ప నాయకుని ప్రభు చేతులకి అందించింది. ఈ హన్నా గొప్ప ప్రవక్తను దేవునికి అప్పగించినట్లుగా చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈ సమూయేలు ముందు వచనాన్ని మనం చూడగలిగితే, కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతని పెంచుచుండెను. చూడండి, పాలు మానిపించే వరకు పెంచిన స్త్రీగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈమె తర్వాత తీసుకెళ్ళి ఆ బాలుని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠించిన బిడ్డగా మనం చూడగలుగుతున్నాం. ఈమె ఏమి గ్రహించింది ప్రభువులో చూద్దాం. 2వ అధ్యాయంలో 3వ వచనం, 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఈమె ఆ యొక్క మందిరంలో గ్రహించి దేవుని సన్నిధిలో ఎందుకు ప్రార్థన చేసింది, దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడని ఎరిగిన కారణాన ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించి కుమారుని పొందిన స్త్రీగా ఉంది. అంతేకాదు దేవుడిచ్చినటువంటి ఆ కుమారుని ప్రభువుకి గొప్ప ప్రవక్తగా ఆమె సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఈ సమూయేలు ప్రవక్త గొప్ప గొప్ప రాజులను అభిషేకించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని బాల్యంలోనే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని స్పష్టంగా దేవుని యొక్క స్వరాన్ని చిన్నతనంలోనే వినినటువంటి ప్రవక్తగా ఆమె తయారు చేసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. చిన్నతనంలోనే దేవుని ఇంట్లో విడిచిపెడితే ఏమాత్రం కూడా వెనక్కి వెళ్లకుండా అక్కడనే ఉండి పరిచర్య చేసినటువంటి బాలుని ఆమె తయారు చేసినట్లుగా. ఇవన్నీ ఎక్కడ తయారు చేసింది, ఆమె ఇంటిలో ఉండి బాలుని సిద్ధపరిచింది, ఆమెతో పాట ఉంచుకొని సిద్ధపరిచింది. యోకెబేదు కూడా ఆమెతో పాట ఉంచుకొని ఆ యొక్క కుమారుని సిద్ధపరుస్తూ వచ్చింది. అక్కడ
నోవాహు భార్య కూడా ఆమెతో పాటే 3 కుమారులను సిద్ధపరిచినట్లుగా, 3 కోడళ్లను సిద్ధపరిచినట్లుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉన్నారు వీరు. తర్వాత ఈ స్త్రీలే, మొదట స్త్రీ నోవాహులో ఏం చూసింది? నీతిపరుడని, నిందారహితుడని, దేవునితో నడిచినవాడని చూసింది. నీతిపరుడెవరు? నిందారహితుడెవరు? నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? నిందారహితుడు. ఆయన ఎటువంటి వాడు? నీతిపరుడు. యొకోబేద ఏం చూసింది? సుందరుడని చూచింది. నీ దేవుడు అతి సుందరుడు. నీ దేవుడు ధవలవనుడు, రత్నవనుడు. 10,000లో అతన్ని గుర్తింపవచ్చును. హన్న ఏం చూసింది? అనంత జ్ఞాని అయినటువంటి దేవుడని ఆమె అనుభవించారు. ఈ స్త్రీలు ఆ యొక్క గుణగణాలు వాళ్ళు అనుభవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు అనుభవించిన కారణాన గొప్ప కార్యాలు చేసేటువంటి స్త్రీలుగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈమె అనంత జ్ఞాని. అంటే ప్రభువుకున్న జ్ఞానం ముందు ఆ సామెతల్లో, కీర్తనలో మనం చూస్తే జ్ఞానము వలన భూమిని స్థాపించాడంట. ఆయన వివేకం వలన ఆకాశము విశాలపరిచాడంట. అని తెలివి వలన జలాలను ఏర్పరిచాడంట. ప్రభు యొక్క జ్ఞానము మితి లేనిదని దేవుని యొక్క గ్రంథంలో గ్రంథస్థం చేయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అలాంటి ప్రభు, అంత జ్ఞానం కలిగిన ప్రభువుని, అంత సౌందర్యవంతుడైనటువంటి ప్రభుని, పరమగీతాల్లో ఆయన యొక్క సౌందర్యం మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. అంత సౌందర్యవంతుడైనటువంటి ప్రభువు, అంత జ్ఞానం కలిగినటువంటి ప్రభువు, నీతి న్యాయములు యథార్థత కలిగినటువంటి ప్రభువు, ఈ స్త్రీలు ఆయన్ని హృదయమారా అనుభవించినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. అందుకని వారు జ్ఞానంతో వారి యొక్క కుటుంబాలు, వారి ఇళ్ళు కట్టుకొని ఆ యొక్క భయంకరమైన ఉపద్రవాల నుంచి, భయంకరమైనటువంటి శాపాల నుంచి, అంతేకాదు వధించబడినటువంటి పరిస్థితుల నుంచి వారి బిడ్డలను కాపాడుకున్నారు. వారు కాపాడబడతా వచ్చారు. ఆ ఉగ్రత నుంచి, ఆ యొక్క ప్రభు యొక్క కోపం నుంచి వారు తప్పించబడినటువంటి వారంగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. అయితే ఇంకొక వచన సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మరొక స్త్రీలను మనం చూసాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? ఓడబెరుకును. సో బైబిల్లో మూఢురాళ్ళు కూడా దేవుడు రాయించి పెట్టాడు మన గురించి. చూద్దాము వారి గురించి. ఇంకొక స్త్రీని గురించి కూడా మనం చూసి ముందుకెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం కలిసి చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకింది, దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు. మొదటి వచనం ఒకసారి చదువు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగే చెడుతనము విసర్జించినవాడు. ఇతనిలో ఉన్న గుణలక్షణాలు ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడిగా మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈ యథార్థత, ఈ న్యాయము ఆమె గ్రహించలేనిదిగా ఉంటుంది. యథార్థవంతుడైన ప్రభువుని ఆమె అనుభవించలేని దానిగా ఉంటుంది. న్యాయవంతుడైన ప్రభువుని ఆమె కనుగొనలేనిదిగా ఉంటుంది. ఆమె చూడలేని స్త్రీగా ఉంటుంది. కారణాన యోబు దగ్గరికి వచ్చి ఆమె ఏం మాట్లాడుతుంది? అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకేందువా, దేవుని దూషించి మరణము కమ్మను, మరణాన్ని ఆహ్వానిస్తుంది. ముందున్నటువంటి జ్ఞానం కలిగిన స్త్రీలు మరణం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి తన ఇళ్ళు, తన కుటుంబాలు తప్పించుకున్నారు. ఈ స్త్రీ, నువ్వు
మరణాన్ని ఆహ్వానించినట్లుగా మనం చూడగలం. నువ్వు దేవుని దూషించి మరణం కమ్ము, ఎందుకు ఇంకా బ్రతుకుంటావు, నీకు ఇంత జరిగింది ఇంకా ఎందుకు, నువ్వు యథార్థతను వదలకై ఉంటావు, నువ్వు మరణం యథార్థవంతుడైన ప్రభువుని విడిచిపెట్టు, నీ దేవుడు యథార్థవంతుడే కావచ్చు, నువ్వు విడిచిపెట్టు, నువ్వు చనిపో, ఇంకా నువ్వు మరణమైపో అని చెప్పేసి ఆమె సలహా ఇచ్చే స్త్రీగా చూడగలుగుతా వస్తుంటున్నాం. ఈ స్త్రీకి యోబు ఇచ్చిన సమాధానం చూద్దామా? అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. ఈమెకేం పేరు పెట్టబడింది? మూర్ఖురాలు. ఈమె జ్ఞానవంతురాలా? యథార్థవంతుడైన ప్రభువుని ఈమె చూడగలిగిందా? ఈమె కనుగొనగలిగిందా? అనుభవించగలిగిందా? భయంకరమైనటువంటి మాటలు మాట్లాడే స్త్రీగా ఈమెను మనం చూస్తూ ఉన్నాం. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింపతగదా అనను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు. చూసారా, ఏ విషయంలో కూడా యోబు పాపము చేయలేదు. దేవుని నుంచి మేళ్ళు వచ్చినప్పుడు మనం సంతోషించేవాడుగా ఉంటాం, ఆనందించేవాళ్ళుగా ఉంటాం. కుటుంబంలో ఎంతో సంతోషం, ఆనందాలు వస్తాయి. శోధన వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం విసికేవారంగా, దేవునికి దూరం అయిపోయేవాళ్ళంగా, దేవుని ఇంటికి దూరం అయిపోయేవారంగా, దేవుని ప్రజలకు దూరం అయిపోయేవారంగా మనం ఉండకూడదని మనం ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకోగలుగుతూ వస్తుంటున్నాం. ఈమె ఏం చెప్తుంది? మేలు అనుభవించడానికే మనమున్నామా, కీడు అనుభవించడానికి లేమా? దేవుడు మేలిచ్చిన దేవుడు కీడు నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు తెలియచేస్తాడనేటువంటి గమనిక లేని స్త్రీగా మనం ఏమని చూడగలుగుతా ఉన్నాం. మూర్ఖురాలుగా ఏమను మనం చూడగలుగుతా ఉన్నాం. ఈమె ఇంటిని కట్టుకునే పరిస్థితిలో లేదు. ఏం చెప్తుంది? ఎంత ధైర్యం అంటే దేవుని దూషించి మరణం కమ్మని సలహా చెప్తుంది. దూషణ మాటలు మాట్లాడమని భర్తకు, మన ఇళ్ళల్లో మన భర్తలకు సలహాలు మనం ఎట్లా ఇస్తున్నాం? సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఇచ్చే సలహా ఎట్లా ఉంటుంది? దూషించు, వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు, నువ్వు ఎందుకు ఊరుకున్నావు, ఇలాంటి సలహాలు ఇస్తున్నామా? మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు, రండి మోకరిద్దాం అనే సలహాలు ఇస్తున్నామా? మనం ఈ విషయంలో కొంత పరిశీలన కలిగిన వారంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. యోబు భార్య మూర్ఖురాలుగా ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతా వస్తుంటున్నాం. మూర్ఖురాలు మాట్లాడినట్లు మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మన మాటలన్నీ కూడా లెక్కింపబడతా ఉంటాయి. ఇంకా పత్రికల్లో ఉంది, కొండెగత్తెలుగా ఉండకూడదని ఉంది. మన మాటలు కొద్దిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈమె దేవుని దూషణ మాటలు మాట్లాడమని భర్తని ప్రేరేపించిన స్త్రీగా మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, ఈమె యొక్క పరిస్థితి ఎంతో భయంకరమైనటువంటి నష్టాన్ని ఆహ్వానిస్తూ ఉన్న స్త్రీగా ఈమెను మనం చూడగలుగుతా ఉన్నాం. నువ్వు మరణించు, నువ్వు చనిపోయి ఇంకా అని భయంకరమైనటువంటి నష్టాన్ని ఈమె కోరుకునే స్త్రీగా మనం చూడగలం. ఈమె యొక్క మూఢత్వం, ఈమె యొక్క మూర్ఖత్వం మనం ఈ అధ్యాయంలో ఈ స్త్రీని మనం వస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఇంకొక స్త్రీ ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము, అక్కడ కూడా ఇంకొక స్త్రీని మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకునేటట్లు పారిపోము, నీ వెనుక చూడకము. 26వ వచనం కూడా చదువుకుందాము. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. చూడండి,
ఇక్కడ లోతు ఆయన కుటుంబం గురించి కూడా ఈ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఈ అధ్యాయంలో లోతు ఆ పరిస్థితుల్లో ఎంతో నష్టం, సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాలు దేవుని దృష్టికి ఎంతో భయంకరమైనటువంటి శాపానికి లోనైనటువంటి దినాల్లో లోతుతో దేవుని దూతలు వచ్చి నువ్వు ఇక్కడి నుంచి పారిపో, వెనక్కి చూడొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు చేతులు పట్టుకొని బయటకు తీసుకొచ్చారంట. ఆ కుటుంబాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ మాటలు లోతుతో చెప్పబడుతున్నప్పుడు లోతు భార్య కూడా వినినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే లోతులో ఉండేటువంటి ఆ యొక్క లక్షణాలు ఏమే చూడలేనిదిగా ఉంటుంది. చూడండి 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేశాడు. లోతు ఏమయ్యాడు? సాష్టాంగ నమస్కారము చేసినట్లుగా చూడగలుగుతుంది. ఎంతో విధేయత, భక్తి మర్యాదలు కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆ విధేయత, విమోచన ఆయన చూడగలిగినప్పుడు ఈమె అది కలిగలేదు, విధేయత కలిగినట్లుగా చూడట్లేదు. కానీ మనం ఈమె ఏం చేస్తుంది? మీరు వెనకకు తట్టు 17వ వచనంలో, ఆయన నీ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపోము, వెనుక చూడకము. ప్రాణము కాపాడబడాలి, ప్రాణము దక్కించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వెనకకు తిరిగి చూడకూడదు. మరణం నుంచి తప్పించబడాలి, జీవంతో జీవప్రాప్తులుగా ఉండాలి. మన ప్రాణం దక్కించుకోవాలంటే ఏం చేయకూడదు? వెనకకు తిరిగి చూడకూడదని హెచ్చరించబడతా వచ్చింది, ఆజ్ఞాపించబడతా వచ్చింది. అయినా కానీ ఆ స్త్రీ 26వ వచనానికి వెళ్ళేటప్పటికి ఆమె ఏమైపోయింది? అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి నష్టం మనం ఆమె జీవితంలో చూడగలుగుతూ వస్తుంటున్నాం. వెనకకు తిరిగి చూడవద్దు అని ఆజ్ఞాపించబడినప్పుడు, హెచ్చరించబడినప్పుడు ఆమె వెనక్కి తిరిగి చూసింది. మన జీవితాల్లో వెనుదిరిగే పరిస్థితులు, వెనక చూసుకునే పరిస్థితులు ఉంటే ఏమైంది? ఆమె క్షణం అకస్మాత్తుగా కనురెప్ప పాటులో ఆమె ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. ఆ బ్రతుకు ఉప్పు స్తంభంగా మారినట్లుగా మనం జీవము లేని స్తంభం. ఆమె వెనక తిరిగిన వెంటనే, ఇంకా ఆమె ఏదైతే చూడాలనుకుందో అదంతా చూడకముందే వెనక జస్ట్ టర్న్ అవ్వగానే అకస్మాత్తుగా ఆమె ఆ క్షణమందే ఉప్పు స్తంభం అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలీదు. అకస్మాత్తుగా ప్రభు వస్తాడు. రెప్ప పాటున మధ్యాకాశానికి ప్రభు వస్తాడు. మనకి ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు ప్రభు ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. మన జీవితాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకుంటున్నామా? జ్ఞానం కలిగి ఉన్నామా? ఇంకా ఆలస్యం అవుతుందిలే, ఎప్పటి నుంచో ఇలా చెప్తున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి అని నిర్లక్ష్యంగా మన జీవితాలు, మన ఇళ్ళు, మన బిడ్డలు, మన కుటుంబాలు మనం జ్ఞానం కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతా వస్తుంటున్నాడు. మూఢురాలుగా మనం ఉండకూడదని ఇది నాన్న ప్రభు మనల్ని హెచ్చరిస్తూ వస్తుంటున్నాడు. ఈ యొక్క స్త్రీ వెంటనే ఆమె ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాము. 1 పేతురు 3వ అధ్యాయము 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? స్వపురుషులకు లోబడి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా. మనల్ని సృష్టించిన దేవుడు మనకు భర్తగా ఉంటున్నాడు. ఎంతవరకు మనం లోబడతా వస్తుంటున్నాం? ప్రభు మాటలకు, ప్రభు యొక్క ఆజ్ఞలకు, ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరికలకు మనం ఎంతవరకు లోబడతా వస్తుంటున్నాం? ఎంతవరకు విధేయత చూపిస్తూ వస్తుంటున్నాం? మళ్ళీ మనం ఒక్కసారి పరిశీలన చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. మరలా సరిదిద్దుకొని పురుకొల్పబడవలసిన వారంగా ఉంటున్నాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంకొన్ని మాటలు ఉన్నాయి. తీతు 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనకు కలిసి ఉన్నాయి.
కలిసి చదువుకుందాం. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగిలిన మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలనని బోధించుము. ఈ రీతిగా ఉండవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. భర్తలకు లోబడి ఉండాలి, శిశువులను మన పిల్లలను ప్రేమించే వారంగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలి, పవిత్రులంగా ఇంట ఉండి పని చేసుకునేటువంటి వారంగా ఉండాలి. బద్ధకురాండ్రుగా ఉండకూడదు. ఇంట ఉండి పని చేసుకునేటువంటి స్త్రీలంగా ఉండవలసిన వారంగా మనం మంచి వారంగా ఉండాలి. మనలో ఏ మంచి కూడా ఉండదని దేవుని వాక్యం. మనకు మంచితనం ఎక్కడ వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ఒక్కలే మంచివారు. కాబట్టి ఆయనను మనం కలిగి ఉండేటప్పుడు దేవుడు మనల్ని ఆ మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడేవాడుగా ఉంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చదువుకుందాం. హెబ్రీ 11:7. హెబ్రీలు రాసిన పత్రిక 11:7 వచనం. 7వ వచనం మధ్య భాగంలో ఉంది. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. చూడండి, ఇక్కడ మొట్టమొదటి స్త్రీ ఇంటి వారి రక్షణ కొరకు భర్తతో పాటు భర్త సిద్ధపరిచేటువంటి వాడలు వాళ్ళు సిద్ధం చేసుకున్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. నోహు ఒక్కళ్ళే చేయలేదు, నోహుతో పాటు కుటుంబం అంతా కూడా ప్రయాసపడినట్లుగా చూడగలుగుతూ వస్తుంటుంది. ఇంత పెద్దవాడు, అది ఎంతో శ్రమతో కూడినటువంటి పని. నమూనాలో చేయవలసినటువంటి 3 అంతస్తులు కట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంటివారు రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకున్నారు. తర్వాత 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతడు సుందరుడై ఉండట చూచారు. వాళ్ళు ఏం చూశారు? దేవుని యొక్క సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన యొక్క రూపురేఖలను జ్ఞాపకం చేసుకున్నారు. ఆ యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన యొక్క ఆ యొక్క స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వేళలో అతి సౌందర్యవంతుడు. ఆ గొప్పతనాన్ని చూసి వాళ్ళు ఆ యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు దాచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. 32వ వచనం చూడండి, అదే అధ్యాయము 32. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించటకు సమయము చాలదు. ఈ యొక్క ప్రవక్తల జాబితాలోకి సమూయేలు చేర్చబడినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. చూడండి, ఇప్పుడున్నటువంటి భూమి, ఇప్పుడున్నటువంటి ఆకాశము దేని కొరకు భద్రం చేయబడింది? భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు. మనకు వన్ డే ఉంది, భయంకరమైన తీర్పు ఉంది. ఆ దినాల్లో జలప్రలయం ద్వారా నాశనం చేశాడు దేవుడు, సమస్తాన్ని తుడిచిపెట్టేశాడు. బలత్కారంతో నిండింది ఆ దినాల్లో. నోహు దినాల్లో మనం చూస్తే చెడిపోయింది, భూమి అంతా చెడిపోయింది. ఎక్కడ చూసినా పరిస్థితులు బలత్కారంతో నిండినట్లుగా చూడగలుగుతున్నాం. ఈ దినాల్లో ఏమన్నా బాగున్నాయా మన చుట్టూ ఉండే పరిస్థితులు? ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మన బిడ్డలు, మన కుటుంబాలు బ్రతుకుతూ వస్తుంటున్నాయి. అయితే ఇప్పుడున్న భూమి ఆకాశాన్ని దేవుడు దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు? ఈ వచనం మరలా చదువుకుందాం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడతా వస్తుంది. ప్రియులారా, సహోదరులారా, ఒక్కసారి ఈ వాక్యాన్ని మనం లోతుగా ఆలోచన చేయవలసిన వారిగా ఉంటున్నాం. అదే వాక్యం వలన ఈ దినాల్లో భద్రం చేయబడతా ఉంది, అగ్ని కొరకు నిలువ చేయబడతా ఉంది. భయంకరమైనటువంటి ఆ తీర్పు నుంచి మనం తప్పించబడతామా? మన బిడ్డలు తప్పించబడతారా? మన కుటుంబం తప్పించబడుతుందా?
మన రక్త సంబంధులు, మన బంధువులు తప్పించబడతారా? మొట్టమొదటిగా మనం తప్పించబడ్డామా? అకస్మాత్తుగా వచ్చే ప్రభు రాకళ్ళు ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. లేకపోతే యోబు భార్య వలె, లోతు భార్య వలె వెనుదిరిగి చూస్తూ దేవుణ్ణే దూషించి మరణం కమ్మనేటువంటి పరిస్థితులు, అటువంటి మాట్లాడుకుంటూ జీవిస్తున్నామా? జ్ఞానవంతురాలుగా ఉన్నామా? మూఢురాలుగా ఉన్నామా? మన ఇల్లులు ఎలా ఉన్నాయి? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం గమనించవలసిన వారంగా ఉంటున్నాం. అగ్ని కొరకు నిలువ చేయబడినటువంటి ఈ లోకం చూడండి. ఇంకొక భాగం 1 కొరింథీ 1:31, 1 కొరింథీ 1:31లో కొరింథీ 1:31 చదువు. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అయినట్లుగా చూడగలుగుతున్నాం. మన జ్ఞానం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే మన జ్ఞానం. మన నీతి యేసుక్రీస్తు ప్రభువారే. పరిశుద్ధత, విమోచనం ఆయనే. ఆయన కలిగి ఉన్నప్పుడు అనంత జ్ఞానైన దేవుడని అన్న గ్రహించినట్లుగా చూడగలుగుతున్నాం. అనంత జ్ఞానిని ఆమె కలిగినట్లుగా చూడగలుగుతున్నాం. సౌందర్యవంతుడైన ప్రభువుని యొకెబేదు చూచినట్లుగా చూడగలుగుతున్నాం. సుందరుడైనట్టు చూచింది. నోవహు భార్య కూడా నీతిపరుడు, నిందారహితుడని ఎరిగింది. అయితే యోబు భార్య యథార్థతను విడిచిపెట్టమని, యథార్థవంతుడైన ప్రభువుని విడిచిపెట్టమని చెప్పింది. లోతు భార్య దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించకుండా వెనుదిరిగినట్లుగా వెనక్కి తిరిగిపోయింది. సగం వచ్చింది, సగం దూరం భర్తతో పాటు నడిచింది, పిల్లలతో పాటు నడిచింది, కొంత దూరం వెళ్ళింది. ఏమైంది? వెనుదిరిగింది. తన జీవితాన్ని అక్కడ ఎంతో భయంకరమైనటువంటి, జీవము లేనటువంటి ఒక రాతిగా మలచబడినట్లుగా చూడగలుగుతున్నాం. ఒక స్తంభంగా ఆమె మారిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. ఎంత నష్టాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ప్రభువు అంత జ్ఞాని అయిన దేవుడు, అంత సౌందర్యవంతుడైన దేవుడు, అంత మితిలేని జ్ఞానం కలిగినటువంటి, భూమిని స్థిరపరిచినటువంటి దేవుడు, సృష్టి అంతటిని చేసినటువంటి దేవుడు నీ కొరకు శిలువలో తన ప్రాణాన్ని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. నిన్ను జ్ఞానవంతురాలుగా చేయడానికి, నీ ఇల్లు ఆయన కొరకు సిద్ధపరచుకోవడానికి ఆయన ఏమైపోయినాడు? ఆ సౌందర్యాన్ని కోల్పోయిన వాడిగా చూడగలుగుతున్నాం. ఒక్కసారి ఆయన శిలువలో వేలాడుతున్న ప్రభువుని ఒక్కసారి మనం ధ్యానించినట్లయితే స్వరూపమైనా లేదు, సొగసైనా లేదు, మనుషులు చూడనలేని వాడిగా చేయబడినట్లుగా మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. మనుషులు చూడటానికి ఇష్టపడట్లేదు. ఆయన వైపు చూస్తే, ఆయన ముఖం వైపు చూస్తే రక్తధారులు కారుతూ ఉన్నాయి. ఉమ్ము కూడా ఆయన ముఖం మీద కారుతూ ఉంది. ఆయన చేతులు ఆ కారిపోయేటువంటి ఆ రక్తం కానీ, ఆ ఉమ్ము కానీ తుడుచుకోవడానికి లేవు. చేతుల్లో మేకలు కొట్టబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని ఆయన ఉపయోగించలేదు. నీ కొరకు, నా కొరకు ఆయన నోరు తెరవని దేవుడుగా యెషయా గ్రంథం 53 మనం చూడగలుగుతూ వస్తూ ఉంటాం. నోరు తెరవలేదు. ఆయన సౌందర్యం అంతా వదులుకున్నాడు. ఆయన జ్ఞానం అంతా కూడా ధారపోసాడు. ఆయన యొక్క నీతి, మన నీతి మురుగులు పేలికలు వంటి మన నీతి, మన నింద ఆయన మీద వేసుకుని, నిందారహితుడనే దేవుడు నీ నిందంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. నిన్ను నీతిమంతురాలుగా చేయడానికి, నిందారహితురాలుగా సిద్ధపరచడానికి, జ్ఞానవంతురాలుగా కట్టడానికి ఆయన రూపురేఖలు కోల్పోయిన వాడుగా చేయబడ్డాడు. ఈ ప్రభువును కలిగి ఉన్నావా నువ్వు? ఈ గొప్ప ఆధిక్యత నీకు కలిగిందా? ఈ రక్షణ ఇంటిలోనికి నువ్వు వచ్చావా? మరొకసారి మన ఆత్మీయ జీవితాల్ని కట్టుకుందాం. మరొకసారి మనం సిద్ధపరచుకుందాం. శిలువలో వేలాడుతున్న ప్రభు మన ముందు నిలబడి మన స్థితిని మనకి ఒక్కసారి జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదువుకుని, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుని మనం ఎంచుకుందాం. ఒకసారి అందరము కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. మనం ఏ జాబితాలో ఉన్నాం? జ్ఞానవంతురాలుగా, మూఢురాలుగా, 2 ఇల్లులు, 2 స్త్రీలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రభువుని కలిగి ఉంటే జ్ఞానవంతురాలుగా ఇల్లులు కట్టుకునే వారంగా ఉంటాం. ఈ ప్రభువుని మనం చూడలేకపోతే ఆ యొక్క 2 స్త్రీల వలె మనం ఎంతో నష్టపోయేవారుగా ఉంటాం. ఇది నా నష్టం నుంచి మనల్ని తప్పించాలని ప్రభువు మరొకసారి మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు, మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నారు. మన హృదయాన్ని మరొకసారి నూతనపరుచుకుందాం. ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలు పడవేసుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. సమస్తాన్ని కోల్పోయిన ప్రభువుని మరొకసారి మనం ఆయన యొక్క సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకుని ఆయన్ని సేవించి అగ్ని కొరకు నిలువ చేయబడే ఈ లోకంలో నుంచి మనము, మన ఇల్లు, మన యొక్క కుటుంబం తప్పించబడటానికి మనం జ్ఞానం కలిగిన వారంగా బ్రతకవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన ప్రభా, జీవం గల తండ్రి, శ్రేష్టమైన పూజనీయమైన నామంలో నీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడి వందనములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మా వెనుకడిలోకి తేబడిన పరిశుద్ధ లేఖనాలు బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఆరాధించుకొంచున్నాం. భయంకరమైన దినాల్లో మేము ఏ రీతిగా బ్రతకాలో పూర్వం అందుండిన పరిశుద్ధ స్త్రీలను మా ముందుకు తీసుకొని వచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి మహింపరచుకుంటున్నాం. అవును ప్రభా, అనేక సార్లు వెనుదిరిగేటువంటి మా పరిస్థితులు, మూర్ఖంగా మూఢత్వంతో ప్రభా నష్టాన్ని కోరుకునే పరిస్థితులు నా జీవితంలో కూడా లేకపోలేదు. ఈ యొక్క సమయంలో నీ పాదాలు ఎదుట పడవేసుకుంటున్నాం తండ్రి. దేవా, యొక్క పెదవలే, హన్నావలే, నోవాహు భార్య వలె మీ నీతిని, మీ యొక్క నిందారహితమైనటువంటి మా ప్రభువుని, జ్ఞానం కలిగినటువంటి మా ప్రభువుని, సౌందర్యవంతుడైన మా ప్రభువుని ప్రభా మేము సంపూర్ణంగా అనుభవించినట్లుగా సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని సౌందర్యులుగా చేయడానికి, జ్ఞానవంతులుగా చేయడానికి ప్రభా దేవా, మీ నీతి మాకు అనుగ్రహించడానికి మా పక్షంగా సిలువలో మీరు చేసినటువంటి గొప్ప బలియాగాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ సాగిలపడుతున్నాం. సమస్తాన్ని కోల్పోయి కొరగాని మా బ్రతుకుల్ని, ఏ మంచి లేని మా బ్రతుకుల్ని భూమి మీద ప్రభా మీరు ఎన్నిక చేసుకొని విమోచించుకున్నందుకే ప్రభా మా పాపములు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు అయినందుకే నా హృదయపూర్వకమైన వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, మా జీవితాలు ఆ యొక్క భయంకరమైనటువంటి తీర్పు నుంచి తప్పించట ఇష్టపడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్నే కాదు, మా బిడ్డల విషయంలో, మా కుటుంబాల విషయంలో, ఇంకా మాకు ఆయుష్లు పొడిగించిన వారే మా దినాల్లో మేము ఏ రీతిగా వారి కొరకు ప్రయాసపడవలసిందో దేవా, మా హృదయంలోని మాటలు ఉంచుకుంటూ దేవా మా బిడ్డలకు అభ్యసింపజేయవలసిందో ప్రభా మీ జ్ఞానం మాకు అనుగ్రహిస్తున్నామని కోరుకుంటున్నాం. దేవా, మీ యొక్క నాయన ఆత్మ సహాయం మాకు అనుగ్రహిస్తున్నామని కోరుకొచ్చున్నాం. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. మా కుటుంబాన్ని, మా ఇళ్లను సిద్ధపరచండి. మీ జ్ఞానంతో నింపండి, దైవ జ్ఞానంతో అనుదినము నింపి దేవా మయం గల మీరు అక్కడి కొరకు అకస్మాత్తుగా ఒక దినాన రాబోయే మా ప్రభు యొక్క ఆ యొక్క దినం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మమ్మల్ని మా కుటుంబాల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినము చేసిన సహాయం బట్టి హృదయమార స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన స్త్రీలందరి పక్షంగా వారి వారి భాగంలో, వారి వారి పరిస్థితుల్లో ప్రభా మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని, అన్ని పరిస్థితుల్లో మీరే కృప చూపి మాకు చాలిన దేవుడు అని, బలపరిచే దేవుడు అని
దేవా, నీ సన్నిధిలో సాగిలు పడుతూ విశ్వాసంతో వందనాలు చెల్లిస్తూ సకల మహిమని మీకు ఆరోపిస్తున్నాం. మరొకసారి కలుసుకునే పర్యంతం మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ స్తుతులు అర్పించుకుంటూ అతి త్వరలో రాని యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. దేవుని చిత్తమైతే మరొక సమయంలో కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.